అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే రైతు భరోసా పడతలేవుల్లా. అరే యాసంగి ఎదురా ఇంకా డబ్బులు పడతలేవు. అందరూ మెసేజ్లు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అని చెప్తారు. ఇంకా ఏంద్రా మెసేజ్లు వస్తలేవు, పెండింగ్ డబ్బులు ఇంకా పడతలేవు ఏంద్రా. అయితే డబ్బులకు సంబంధించి అయితే ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి అయితే ఉండడం జరిగింది కదా. ఆ యొక్క మంత్రి గారు అయితే స్పందించింది, మనకు ఒక్క చిల్లి గవ్వ కూడా రాదన్నమాట. మరి ఎట్లరా భయ్య అంటే ఇక డబ్బులు అనేవి ఇక పడతాయి ఆగబడతాయి అని అయితే రైతు సోదరులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు కేవలం 4 ఎకరాల వరకే వేసిర్రు అన్నమాట. ఈ యొక్క 4 ఎకరాల వరకు వేస్తేనే సరిపోతుందా? మరి ఇక మిగతా 5, 6, 7, 8, 10 ఎకరాల వరకు అన్నమాట. కేవలం 4 ఎకరాల వరకు ఈ యొక్క 2 నెలల్లో చూసుకున్నట్టయితే 4 ఎకరాల వరకు వేసి అప్పుడు ఆ తర్వాత ఎగ్గొట్టిర్రు. ఏం చేసిర్రు? ఉన్నది ఉంచుకోనట, లేని కోసం అయితే వెళ్ళిర్రట. గట్లున్నదన్నమాట. గట్లయింది సత. ఈ వానాకాలం అప్పుడు చూసుకున్నట్టయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిర్రు. అది చూసుకున్నట్టయితే మరి అందులో కలిపిర్రు నిధులు. రైతు సోదరులందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది అసలు మొత్తం మూగపోయిందన్నమాట. రైతులకు మేము ఒక్క చారాన రూపాయి కూడా మేము చిల్లి గవ్వ చారాన కూడా మేము రైతులకు అనిచేసి మేము రుణం లేదంటే అయితే రైతులనైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా నెగ్లెక్ట్ అయితే చేయడం జరిగిందనమాట. అసలు చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఇంకా ఫండ్స్ ఇంకా రావాల్సిన ఫండ్సే ఉన్నాయన్నమాట రైతులకు. ఈ యొక్క 4 ఎకరాల పైన నుంచి మొదలుపెట్టినట్టయితే 4 ఎకరాలు 20 గుంటలు కానివ్వచ్చు, 4 ఎకరాలు 35 గుంటలు కానివ్వచ్చు. వీరందరికీ కూడా 4 ఎకరాల పై ఉన్న వారందరికీ కూడా ఒక గుంట ఎక్కువ ఉన్నా కూడా రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే రైతు సోదరులందరూ కూడా ఆవేదనతో చెప్పడం అయితే జరిగింది. సో వారందరి కోసం ఈ యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా ఇక ఎదురు చూడకండి. డబ్బులకు సంబంధించి కూడా నేను ఎలాంటి క్లారిఫికేషన్ వచ్చినా కూడా నేను ఖచ్చితంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి అయితే ఉంటారు, వారే తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నమాట. ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవసాయ శాఖల మంత్రి అన్నమాట. ఈ యొక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క వ్యవసాయ శాఖలు స్పందించే వరకు మనకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎట్లకెళ్ళి కూడా మెసేజ్లు రావు, మీ అకౌంట్లో డబ్బులు పడబోవు అన్నమాట. ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరు కూడా క్షమించండి. డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే రైతు సోదరులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. యాసంగి సీజన్ కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క సీజన్కి సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి కూడా చూసుకున్నట్టయితే మనకు విడుదల చేసిన విషయం అందరికీ తెలుసు కదా. సో ఓకే, విడుదల చేసారు, మరి పడని వారికి మొత్తానికి ఇవ్వలేదని అయితే రైతు సోదరులు చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారని అయితే వారి యొక్క ఆవేదనతో కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా నిద్రపోతుంది ఆ ప్రభుత్వం అనేది, కొంచెం కూడా స్పందించడం లేదన్నమాట. రైతులు అంటే మొత్తం చులకనలేరు ఎవరికి, ఈ ప్రభుత్వాలకైతే మొత్తానికి పట్టింపే లేదు. మరి ఏందో మరి ఓట్లు అప్పుడు ఎట్లా వేసారో, రైతులే దాదాపు 40 లక్షల మంది ఉంటారన్నమాట. మరి గిట్లున్న సంగతి. డబ్బులకు సంబంధించి అయితే మనకు ఇంచు ఇన్ఫర్మేషన్ కూడా దొరకట్లేదు అన్నమాట. సో ఓకే, అందరు కూడా క్షమించండి. మళ్ళీ కలుసుకుందాం.